అందువల్ల మా గురువు గారు చెప్పింది నో యువర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రతి ఆఫీసర్ కూడా సిఆర్పిసి మీద సిఆర్పిసి బాగా చదువుతుండాలండి, చేతిలో ఫింగర్ టిప్స్లో ఉండాలి. ఎందుకంటే జూనియర్స్ గైడెన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళు అంటారు సార్ ఈ సిచ్యువేషన్ వచ్చింది ఏం చేయాలి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. వాళ్ళకి మనం రిప్లై ఇవ్వకుంటే మన మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది అనమాట. ఈయనకు కూడా ఏం తెలియదు అనుకుంటా. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం యాజ్ ఎ సీనియర్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ అన్నది. కాబట్టి మన నాలెడ్జ్ని కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పిన రూలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం చదువుకోగలగాలి. నేను కోర్టుకు ఎప్పుడు వెళ్ళేవాడిని ఆ టైంలో కూడా. కోర్టుకు వెళ్ళడం అనేది నాకు అప్పటి నుంచి ఏఎస్పీ టైం నుంచి నాకు ఇది. నేను ఒక కేసులో, నేను అకోలాలో ఉన్నప్పుడు ఒక కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నేను. అందులో ఉన్న అక్యూజ్డ్ వాళ్ళు నాగ్పూర్కి వెళ్ళారు హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సో నేను కూడా వెళ్ళాను అక్కడ. వెళ్ళి వాళ్ళ అడ్వకేట్ వాదిస్తున్నాడు, మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించట్లా. నేను లేచిపోయి సెల్యూట్ కొట్టి నేను చెప్పడం మొదలుపెట్టాను, సార్ కేస్ ఈజ్ లైక్ దిస్. దెన్ జస్టిస్ ఆర్ఎం లోఢా గారు ఉన్నారు, ఎవరైతే చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యారో ఆయన. హీ వాజ్ హైకోర్ట్ జడ్జ్ ఆఫ్ నాగ్పూర్ బెంచ్. ఆయన అన్నాడు హూ ఆర్ యూ అన్నాడు. నేను సార్ ఐఎమ్ ఏఎస్పీ లక్ష్మీనారాయణ, ఐఎమ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. డోంట్ యూ నో దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ all your submissions through your public prosecutors? Correct. Sir, I said, sir, but he is not opening his mouth. What can I do? So it made me speak like that. Then he said, okay, tomorrow I'll give you a better public prosecutor. So you come prepared. And ఆ రోజుకి అడ్జెంట్ చేశాడు. సో నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి ఆయనతో ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రజెంట్ చేశాను. అంటే ఎందుకంటే కోర్టుకు వెళ్ళడం అన్నది అప్పటి నుంచి నేను చేసుకునేవాడిని. అది కంటిన్యూ అయింది. కంటిన్యూ. ఎందుకంటే మాకు ప్రివెంటివ్ సెక్షన్స్ చాలా ఉండేవి. సిఆర్పిసిలో తీసుకుంటే మీరు 144 కానీ 107, 110, మాకు 151 అని సిఆర్పిసిలో మాకు ఒక అమెండ్మెంట్ ఉంది మహారాష్ట్రలో, 151(3) అని. దాంతో ఒక వ్యక్తిని 15 రోజులు మనం లోపల పెట్టచ్చు బై గివింగ్ ప్రాపర్ రీజనింగ్. సో ఆ కేసులు తీసుకెళ్ళి నేను కోర్టుకు వెళ్ళేవాడిని. వాళ్ళు అడిగేవాళ్ళు ఇతను ఇంత డేంజరస్ అని నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, నేనే వచ్చి వాదిస్తున్నానండి ఈ కేసులు, చిన్న చిన్న వాళ్ళ కోసం నేను రాను. ఎందుకంటే వీళ్ళంతా సమాజానికి విద్రోహం కలిగించేవాళ్ళు. కాబట్టి రేపు గణేష్ ఉత్సవం కానీ దుర్గా ఉత్సవం కానీ బాగా పీస్ఫుల్గా జరగాలని వీళ్ళంతా లోపల ఉండాలి. కాబట్టి ఆ విధంగా కోర్టులకు వెళ్ళి అప్పుడే వాదించేవాడు నేను యాజ్ ఏఎస్పీ. ఎందుకంటే ఒక ఎస్పీ మాకు యవత్మాల్లో కూడా ఉండేవారు, కేదారి గారని. ఆయన ఈజ్ గుడ్ ఇన్ లా. ఆయన దగ్గర నుంచి ఇవి నేర్చుకున్నాం. రకరకాల వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు చేయకుండా డైరెక్ట్గా మనకున్న లా చూపించుకుంటారంటారు. లా ఈజ్ సఫిషియంట్ అండి. మనకున్న చట్టాలు ఇవన్నీ దే ఆర్ వెరీ వెరీ సఫిషియంట్ అనమాట మనం సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి. కొట్టడం అనేది అవసరం లేదు అది. దట్ ఈస్ నాట్ ఓన్లీ వీక్ పర్సన్స్ కొడతారు అంతే. మనం చట్టాన్ని కన్నా మనం చేద్దాం, అది కొట్టడం కన్నా ఇంకా ఎక్కువ పవర్ఫుల్ వెపన్ అది. కాబట్టి చట్టాలను సక్రమంగా వాడుకోవాలని